ఫ్రెండ్స్ అందరికీ నమస్తే। ఈ రోజు అయితే మన బడా గణేష్ కర్రపూజతో పాటు విగ్రహ ఆవిష్కరణ ఏ విధంగా అయితే ఈ సంవత్సరం మనకు దర్శనం అయితే ఇస్తాడో ఖైరతాబాద్ గణేష్ ఆ విగ్రహం ఫోటో రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది। అయితే చాలా మంది వచ్చారు, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అయితే చాలా మంది అయితే రావడం జరుగుతుంది। ఇంత మందిలో కూడా కష్టపడితే మీకోసం అయితే ఈ వీడియో అయితే ఫోటో అయితే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అయితే మీకు అయితే చూపించడం జరుగుతుంది। ఈసారి అయితే వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది, చాలా బాగా నాకైతే సూపర్ గా అయితే నచ్చింది। ఇప్పుడైతే మీకైతే ఫోటో అయితే ఖైరతాబాద్ గణేష్ ఈ సంవత్సరం ఫోటో రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది। చూడండి ఎలా ఉందో అయితే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ అయితే చేయండి। సంకటహర గణపతి భగవానుకి పంచముఖ సంకటహర గణపతి భగవానుకి గజానంద మహారాజుకి అందరికి ఈనాటి ముఖ్య అతిథిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ఖైరతాబాద్ బుద్ధిబిడ్డ ఈసారి అయితే గణేష్ యొక్క ఫోటో అయితే చాలా బాగుంది। పంచముఖ సంకటహార గణపతి అయితే ఈ సంవత్సరం అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది। అంతేకాకుండా వినాయకునికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఈసారి 2 విగ్రహాలు అయితే ఉండడం జరుగుతుంది। ఈసారి వినాయకునికి కింది పాదాల దగ్గర అయితే ఎటువంటి విగ్రహాలు అయితే చేయడం లేదు। వినాయకునికి ఈసారి అయితే రైట్ సైడ్ సోమనాథ్ జ్యోతిలింగం అయితే ప్రత్యక్షమైతే అవడం జరుగుతుంది। అంతేకాకుండా లెఫ్ట్ సైడ్ అయితే మనకు కాళికామాత అయితే విగ్రహం అయితే మనకైతే ఈసారి డిజైన్ చేయడం జరిగింది। ఈసారి రాజేంద్ర శిల్పి గారు అయితే మనకు సేమ్ విగ్రహాన్ని తయారు చేస్తారు। దీన్ని డిజైన్ చేసింది భక్తుల ధీరేన్ యాదవ్ గారు అయితే తయారు చేయడం జరిగింది। దీనికి ఆర్టిస్ట్ గా అయితే నిఖిల్ గారు అయితే ఉండడం జరిగింది। ఈసారి విగ్రహం అయితే 5 తలలతో 7 నాగుపాముల యొక్క విగ్రహం అయితే మనకైతే దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది। మన బడా గణేష్ యొక్క రూపం ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఇక్కడ నుండి అయితే మన బడా గణేష్ యొక్క వర్క్ డీటెయిల్స్ కానీ వినాయకునికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మన ఛానల్లో వస్తుంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।